భగవద్భక్తులారా, హిందూ సత్ప్రియ బాంధవులారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము నిన్నటి వరకు భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగంలో 4వ శ్లోకం వరకు చెప్పుకొని ఉన్నాము. 4వ శ్లోకము అర్జునుల వారు భగవంతుని దేవాదిదేవుని అడిగారు, అది చెప్పుకున్నాము. ఇప్పుడు 5వ శ్లోకము కూడా అర్జునుల వారు చెప్పినదే. అదేమిటంటే, గురున హత్వా హి మహానుభావ మహానుభావ శ్రేయో భోక్తుం భైక్ష్యమహీహ లోకే హత్వార్థ కామాం స్తు గురు నిహైవ భుంజీయ భోగరుధిర ప్రదిగ్ధాన్. ఇది అర్జునుల వారు భగవంతునితో అనినటువంటి శ్లోకము. దీనికి తాత్పర్యం ఏమిటంటే, ఓ దేవాదిదేవా, మహానుభావులైన పూజ్యులను వధించకుండా ఈ లోకములో బిచ్చమెత్తైనా జీవించడం మేలు. గురువులను వధించి ఆ నెత్తుడితో తడిసిన హేయమైన సంపదలు, భోగాలు ఈ లోకములో మాత్రమే అనుభవిస్తాము. పరలోకం మాట ఏమిటి? పరలోకములో ఏమి అనుభవిస్తాము? అక్కడ నరకప్రాయమే కానీ ఇంకేముంటుంది అని అర్జునుల వారు భగవంతుని అడుగుచున్నారు. దీనికి భాష్యం ఏంటంటే, ఈ స్థితి అవిచారం చే కలిగిన భ్రాంతి మాత్రమే. విచారము చే ఆలోచన లేనటువంటి విధంగా కలిగినటువంటి భ్రాంతి మాత్రమే. ఇది అర్జునుల వారికి ధర్మ నిర్వహణ కొరకు సమర్థతతో కూడిన యథార్థమైన వైరాగ్యం కాదు ఇది అనేది మనకి ఇక్కడ అర్థమవుతున్నది. తరువాత 6వ శ్లోకము అర్జునుల వారు అంటున్నారు, నచైత ద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యదివా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామ స్తేవ స్థితః ప్రముఖే ధార్తరాష్ట్రాః అని అర్జునుల వారు భగవంతునితో అనేటువంటి శ్లోకము. దీనికి తాత్పర్యం ఏమిటంటే, ఓ దేవా, యుద్ధం చేయకుండా భిక్షమెత్తుకోవడమో, యుద్ధం చేసి స్వజనాన్ని చంపడమో, ఈ రెంటిలో ఏది మేలో నాకు తెలియడం లేదు. ఈ రెండిట్లో ఏది మేలో నాకు తెలియడం లేదు. యుద్ధమే చేసినా మేము గెలుస్తామో లేక వారే గెలుస్తారో, మేమే గెలిచిన స్వజనాన్ని అంటే సొంత మనుషులను చంపాక జీవించడానికి మేము ఇష్టపడము అని నిక్కచ్చిగా చెప్తున్నారు అర్జునుల వారు దేవాదిదేవుడు శ్రీకృష్ణ పరమాత్మతో. స్వజనమైన ఆ ధార్తరాష్ట్రులే, సొంత జనులైనటువంటి ఆ ధార్తరాష్ట్రులు అంటే ధృతరాష్ట్రుని యొక్క పుత్రులు దుర్యోధనాదులు యుద్ధానికి ఎదురుగా నిలబడి ఉన్నారు. నాతోటి యుద్ధానికి ఎదురుగా నిలబడి ఉన్నారు. స్వజనులతో యుద్ధం చేయుట ఎట్లు? నాకు సొంత మనుషులైనటువంటి సోదరప్రాయులైనటువంటి వారితో యుద్ధం చేయటం ఏ విధంగా నాకు మనసు ఒప్పడం లేదు. ఇందేది కర్తవ్యమో, ఈ విధంగా యుద్ధము చేయడంలో చేయాలా వద్దా అనేటువంటి నా కర్తవ్యమేమో నాకు తెలియడం లేదు. యుక్తమేదో కూడా నాకు తెలియడం లేదు అని అర్జునుల వారు దేవాదిదేవుడు శ్రీకృష్ణ పరమాత్మతో చెప్పుకొనుచున్నారు. తరువాత మరలా 7వ శ్లోకము, కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్రేయ
యచ్చేయ స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తే హం సాధిమాం త్వాం ప్రసన్నం అని అర్జునుల వారు దేవాది దేవునితో అన్నారు. దీనికి తాత్పర్యం ఏమిటంటే, ఓ శ్రీకృష్ణ పరమాత్మ, కార్పణ్య అంటే అజ్ఞాన దోషం వల్ల నా బుద్ధి దెబ్బతిన్నది. ధర్మమేదో తెలియని వాడనై నిన్ను అడుగుచున్నాను దేవా, నిన్ను వేడుకొనుచున్నాను, నిన్ను ప్రాధేయపడుతున్నాను, నిన్ను ప్రార్థించుచున్నాను. ఏది నిశ్చయంగా శ్రేయస్కరమో అది తెలియజేయము దేవాది దేవా శ్రీకృష్ణ. నీ శిష్యుడను ఇప్పుడు అర్జునుడికి అవగతమైనది. ఇప్పుడు ఇక్కడ శిష్యుడిగా మారిపోయాడు. భగవంతుడైన శ్రీకృష్ణుని గురువుగా తలుచుకొని ఇప్పుడు ఆయన నోటికుండగానే శిష్యరికం అనేది పొందాడు. నేను నీ శిష్యుడను, శరణాగతి కూడా పొందుతున్నాడు. నీ శరణజొచ్చిన నన్ను నడిపించు, ఏమి చేస్తావో నీ ఇష్టము దేవా అని అడిగారు. దీనికి భాష్యం ఏంటంటే, అజ్ఞానం అవివేకమను పిశాచముచే మోహితులైన వారు ధర్మాధర్మాలను నిర్ణయింప సమర్థులు కాలేరు. అందుచేత పొరపాట్లు చేయడం, తద్వారా బలహీనతను పొందడం మానవ సహజం. తనలోని ఈ దోషాన్ని గుర్తించి విజ్ఞులైన వారి సలహాలు కోరడం వివేకి లక్షణం అని అర్థం చేసుకోవాలి మనము. అర్జునుడు ఈ వివేకాన్ని ఇక్కడ ప్రదర్శించాడు భగవంతుని ముందు. మనసులో ఆవేశం, ఆవేదన పెరిగితే, ఎవరికైనా కానీ మనసులో ఆవేశం, ఆవేదన పెరిగితే బుద్ధి యొక్క నిర్ణయ శక్తి దెబ్బతింటుంది. బుద్ధి యొక్క నిర్ణయ శక్తి దెబ్బతింటుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఈ స్థితిని గ్రహించడం వివేకికే సాధ్యం. ఈ స్థితిని గ్రహించటం వివేకవంతుడికే సాధ్యమవుతుంది. వివేకము, జ్ఞానము లేనివానికి ఆ స్థితి గ్రహించడం అనేది సాధ్యం కాదు. సాధ్యం కాక ఎక్కువగా ఆవేశపడుతూ ఉంటారు, ఆవేదన పడుతూ ఉంటారు, ఇంకా కలత చెందుతూ ఉంటారు, మతి భ్రమణం చెందుతూ ఉంటారు. ఇక్కడ అర్జునుడు వివేకి కాబట్టి ఆయనకి అర్థమవుతున్నది. ఇంత దుఃఖంలోనూ అర్జునుని ఉదాత్త భావం పోలేదు. ఇంత దుఃఖితుడై ఉండి కూడా అర్జునునికి ఆయనలో ఉన్నటువంటి ఉదాత్త భావము అంటే దయాగుణము, కరుణాహృదయము, ఒక తెలియని విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస, ఇవన్నీ కూడా ఆయనకి పోలేదు. ఏది మంచిదో చెప్పమన్నాడు దేవాది దేవుని శ్రీకృష్ణ పరమాత్మని. ఏది తేలికో ప్రియమో తెలియగోరలేదు. ఏది మంచిదో చెప్పమన్నాడు తప్ప ఏది తేలికో, ఏది తేలిగ్గా ఉంటుంది ప్రభు, ఈ యుద్ధం నుండి మనం పారిపోతే బాగా తేలిగ్గా ఉంటుంది కదా. ఏది ప్రియమో యుద్ధం మానేయటమే ప్రియమా అని తెలియకోరలేదు. ఏమని కోరాడు? ఏది మంచిదో చెప్పండి శ్రీకృష్ణ పరమాత్మ అని ఒక శిష్యుడిగా ప్రాధేయపడ్డాడు. ఇక్కడ ఈ శ్లోకంలో కార్పణ్యం అనే పదం వాడబడింది. అంటే కార్పణ్యం అంటే కృపణత్వం, అజ్ఞానం, బంధుప్రీతి, ఇవి మన జ్ఞానాన్ని కప్పివేస్తాయి. ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని కప్పివేస్తాయి. ఈ దైన్యస్థితి లౌకికం. అంటే ఈ ప్రకృతిలో మనకి కనపడుతూ ఉన్నటువంటి ఈ ప్రపంచంలో, ఈ లోకములో ఉన్నటువంటి దైన్యస్థితి ఈ లౌకికమైనదే. మనలో అనంతమైన ఆనందపు నిధి అయిన పరమాత్మ మన లోపల ఉండగా ఉపయోగించుకోలేక, ఆ పరమాత్మను మనం ఉపయోగించుకోలేక అల్పమైన దుఃఖంతో మునిగి తేలడం పిసినిగొట్టుతనంగా
మనం వ్యవహరిస్తూ ఉంటాము. ఇది 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 ఆధ్యాత్మికం. భగవద్గీత ఈ రెంటికి మందు వేస్తుంది. భగవద్గీత ఏ రెంటికి మందు వేస్తుందంటే మనకున్నటువంటి కృపణత్వం, అజ్ఞానం, బంధుప్రీతి అనేటువంటి జ్ఞానాన్ని కప్పివేసేటువంటి అంశాలకు ఆ విధంగా మనం దైన్య స్థితిలో లౌకికంగా ఉండేటువంటి స్థితిని, తరువాత మనలో ఉన్నటువంటి ఆనందపు నిధి అయిన పరమాత్మ లోపల ఉండగా ఉపయోగించుకోలేకపోవడం అనేటువంటి వాటికి భగవద్గీత ఈ రెండిటికి మనకి మందు వేస్తుంది. మందు వేస్తే మనకు కలిగినటువంటి రోగం నయమవుతుంది. అందుచేత భగవద్గీత అందరూ విధిగా చదవవలసింది అని మనం ఇక్కడ నిక్కచ్చిగా 100% అర్థం చేసుకోవాలి. ఇష్టమైన వారు ఆధ్యాత్మిక భావనలో ఉండి భగవద్గీత ఇష్టమైన వారు ఆధ్యాత్మిక భావనలో ఉండి ఆచరింపదగినది భగవద్గీత, ముక్తిప్రదమైనది భగవద్గీత ఈ ప్రపంచంలో లౌకికంగా సుఖ సంతోషాలతో జీవించడానికి కూడా తగిన శిక్షణ ఇస్తుంది, ట్రైనింగ్ ఇస్తుంది భగవద్గీత మన జీవితానికి. అదే ది బెస్ట్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. భగవద్గీత అనేది ద బెస్ట్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. మనం నివసించడానికి, జీవించడానికి మంచి ఒక కళ లాంటిది భగవద్గీత. బెస్ట్ ఆర్ట్ అని గ్రహించాలి. తరువాత తన మనస్తాపమును అర్జునుల వారు పోగొట్టగలిగిన ఉపాయం ఎద్దియో కానరాకున్నదని అర్జునుడు ప్రాధేయపడుతున్నాడు దేవాది దేవుని శ్రీకృష్ణ పరమాత్మని. మరలా ఈ విధంగా అంటున్నారు 8వ శ్లోకము. నహి ప్రపశ్యామి మమాప నుద్యాం ద్యుచ్చోక ముచ్చోషణ ద్యచ్చోక ముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమా వసపత్నం వృద్ధం రాజ్యం సురాణమపి చాధిపత్యం అని అర్జునుల వారు దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మతో, విష్ణువుతో, భగవంతునితో అంటున్నారు, ప్రాధేయపడుతున్నారు. ఏమని? ఓ దేవాది దేవ, సృష్టికర్త, సర్వలోక రక్షక, ఇంద్రియాలు దహింపజేసే ఈ శోకాన్ని, నాకు ఉన్నటువంటి ఇంద్రియాలు నన్ను దహింపజేస్తున్నాయి. అలాంటి ఈ శోకాన్ని తగ్గించేదేదో నేను తెలుసుకోలేకున్నాను. నేను అయోమయ స్థితిలో, అజ్ఞానములో ఉన్నాను. ఈ లోకములో ఏకఛత్రాధిపత్యం కానీ, ఈ లోకములో నాకు ఏకఛత్రాధిపత్యము అంటే ఎవరు కూడా ఏ రాజులకు ఆధిపత్యము లేకుండా నాకొక్కడికే ఆధిపత్యము ఉండుట కానీ, దేవలోక ఆధిపత్యం కానీ, దేవలోకాన్ని కూడా నాకు ఆధిపత్యం ఉండుట కానీ నా శోకాన్ని తొలగించలేదు, నా దుఃఖాన్ని తొలగించలేదు. కావున కరుణతో, దయతో, కృపతో, నా యందు అనురాగముతో, ప్రేమతో తగిన మార్గాన్ని నాకు ఆదేశించు. ఓ దేవదేవ శ్రీకృష్ణ పరమాత్మ, సర్వలోక రక్షక, నన్ను రక్షించుము. నాకు తరుణోపాయము, ఇక్కడ చేయవలసింది ఏమిటి అనేది నన్ను ఆదేశించు అని ప్రాధేయపడి వేడుకుంటున్నారు అర్జునుల వారు. ఇంతటితోటి మనము విరమించుకుందాము. రేపు 9వ శ్లోకము నుండి చెప్పుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీకృష్ణ జయ కృష్ణ జయ జయ కృష్ణ. భగవద్గీత శరణం శరణం, రామపాదం శరణం శరణం, కృష్ణపాదం శరణం శరణం. భగవద్గీత
అభయం అభయం భారతదేశం శుభం శుభం భగవద్గీత హిందూ జయం జయం. ఇట్లు భగవద్గీత హిందూ మిషన్ వెంకటరామ సేవక్. భారత్ మాతా కీ జై. జై హింద్.